అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదండి. ఒక 200 మెంబర్స్ చూస్తే కనీసం 10 లైక్స్ అన్నా రావాలి కదండి. 10 లైక్స్ అంటే నేనే తక్కువగా చెప్తున్నాను, మరి 2 లైక్స్ వస్తున్నాయి. ఏంటండి ఇది? 400 పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కనీసం 400 లైక్స్ కూడా రావు. కనీసం వాళ్ళు చూస్తారన్నది కూడా నాకు గ్యారంటీ లేదు. ప్లీజ్ అండి, కొంచెం నచ్చితే లైక్ చేయొచ్చు కదండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, ఎక్కడి వరకు వెళ్ళొచ్చు. నాకు కూడా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. నేను ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి నాకు కొంచెం పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు యూట్యూబ్ నుంచి కొంచెం ఏదైనా అలా మనీ వస్తే కొంచెం నాకు మా వారికి, అంటే నాకు పిల్లోడు ఉన్నాడు కదండి, వాడికి భవిష్యత్తుకి ఉపయోగపడాలి. మా వారు ఒక్కటే కష్టపడితే దేనికి యూస్ అవ్వదని చెప్పేసి నేను దీన్ని స్టార్ట్ చేశాను. మళ్ళీ దీనికి అసలు నాకు ఏమే కానీ రీచ్ రావట్లేదు. మీ నుంచే నేను ఏదైనా చేయగలను. మీరు చేస్తేనే నేను దేనికైనా ముందుకు వెళ్ళగలను. ప్లీజ్ అండి, మీరే సపోర్ట్ చేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అండ్ దీంట్లో చూస్తున్న పేర్లు కానీ పాత్రలు కానీ సన్నివేశాలు కానీ అన్ని కల్పిత పాత్రలు మాత్రమే చెప్పుకుంటూ వీడియోలకైతే వెళ్ళిపోదాం. శాంతక్క, ఏమి పొద్దుగాల వచ్చినావు? ఏం విశేషం? అయ్యా, ఏం లేదే. అసలు నిన్న నేను రాధా అంట నీ పేరే వస్తుందబ్బా నాకు. నేను గంగా మాట్లాడుకుంటూ కూర్చొని ఎంతసేపటి వరకు చూస్తే నువ్వు రాలేదు. ఇంకా నీ మొగుని కడితేనేమో ఏందో కూర వండుతున్నావేమో అనే. సర్లే, ఏంటి కోసంలే అమ్మా ఇంకా అని చెప్పి పిలిచని చెప్పినాము. పిలిచినాడో లేదో నీకు వచ్చి చెప్పినాడా? అవునా శాంతక్క, నాకేం మాట చెప్పలేదు చూడక్క. మా ఆయన అట్లే చూడ, ఆయప్ప పనులకు మాత్రం అన్నీ చేపించుకుంటాడు, కానీ నా పనిలో ఉంటే మాత్రం ఏదేదని చెప్పుడు. ఇట్లా బయటికి పోయేది ఉంటే మాత్రం అస్సలకి చెప్పుడా. నువ్వు ఇప్పుడు చూస్తే చెప్తేనే నాకు తెలిసేది. అవునా, సర్లే కానీ ఏమి నిన్న అత్రంగా కాసుకుంటూ కూర్చుంటు అమ్మాయి? నిన్నటి నుంచి కూర చేసుకుంటూనే ఉన్నావా ఇంట్లోనా? అయ్యా, అదేం లేదక్క, చెయ్యాలి కదా. మళ్ళీ ఇంకా ఆడాలన్నాక అన్ని పనులు మా మీదే కదక్క పడేది. ఏమన్నా అంటే మీరు ఆడపిల్లలు కాబట్టి మీకు చెయ్యాలి, కాబట్టి మీరు చెయ్యాలా అని అంటాడు. అయినా ఇప్పుడిప్పుడు మా ఆయన గురించి చూస్తున్నాను, కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అక్క. దేన్నైనా పెట్టుకున్నాడంటావా? అయ్యో రామ, ఏమే ఆ మాట అంటివి? అట్లా అన్నది కాబరాలే నాశనం అవుతాయి. మళ్ళీ నువ్వు అట్లా అవన్నీ పట్టించుకోవద్దు. అయ్యా లేదక్క, నిజమంటే చెప్తున్నాను. అసలు నన్ను వాళ్ళు సరిగా మాట్లాడవాళ్ళు. ఇప్పుడు చూడు, నువ్వు కూడా నిన్న చెప్పినావా అంటున్నావా? అసలు నా దగ్గరికి వచ్చి అవును రాదా ఇట్లా రాదా అని కూడా ఒక మాట అయితే కూడా చెప్పలేదు. ఏమనాలా మనిషిని? ఏం అర్థం చేసుకోవాలా? ఏదైనా ఉంటే మొహం మీద అనే మనిషి ఇప్పుడు అసలుకి మొహమే చూడుకుంటున్నట్లున్నాడంటే ఏదో నాకు డౌట్ వస్తుందక్క. అవునా, ఎవరుండొచ్చే మళ్ళా? అంటే ఏదైనా ఆఫీస్ ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి కదే, నువ్వు కూడా టక్కుమని అట్లా ఆలోచించకూడదే. ఊరికే ఎందుకు కాపురాలు నాశనం అయితే రాదా? చెప్పిన మాటను అట్లా అవన్నీ టక్కుమని ఆలోచించకపోవద్దు. ఏదైనా ఉంటే అడిగి తేల్చుకో, అంతేగాని నువ్వు అందుకు నువ్వు అనుకుంటే అది అయ్యే కథ కాదు. చూడు, బాగా చెప్తున్నాను. అంతేనంటావా శాంతక్క? మళ్ళీ ఏందక్క, ఏం పలికినా పలకరించినా కూడా 2 నిమిషాలకి 3 నిమిషాలకి అనేది ఏమి అని గదిరించుకునేది? ఏమి మనిషి ఇట్లా చేస్తున్నాడు అనేది నాకు అర్థం కాకున్నట్లయిపోయింది. అయ్యా, అదే ఏముంటుందిలే. నువ్వు అంత అనుకుంటే ఎట్లా చెప్పు? అట్లంతా ఏం అనుకోవద్దు, ఆలోచించొద్దు, మసానంగా ఉండండి. సరేలెక్క, కూర్చో. అట్లా బయటికి పోయి కూర్చుందాం రాయే. ఇంట్లోనేం కూర్చుంటావే, ఉడకపోస్తుంది. అట్లా బయట అయినా కూర్చుందాం, చెట్టు కింద అట్లా. ఆడపోయి కూర్చుంటేనే నాకు బాగా హాయిగా అనిపిస్తుందమ్మా. సరేలే పద. ఏ మాటకా మాట చెప్పుకోవాలి, బయటకు వచ్చి కూర్చుంటే ఆ కిక్కే వేరబ్బా. అవునక్క, నువ్వు చెప్పేది కరెక్టే. బయటకు వచ్చి కూర్చుంటే ఆ గాలి, ఆ ప్రశాంతత ఎక్కడి నుంచి రావాలి?
ఇక్కడ ఎవరిని అడగల తెలియదే నాకు. ఎవరిని అడిగినా కూడా ఏమి చెప్పటలేదు. ఎవరు ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు, వీళ్ళని అడుగుదాము. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరే ఈ అమ్మ కేజీ సున్నం కొట్టుకొని వచ్చింది మా ముందు నిలబడింది? ఎవరు శాంతక్క? లేవానమ్మ, ఎవరిది ఇట్లుంది? జుట్టు ఇరుగుసుకుని చస్మాలు పెట్టుకునింది. బాబా అక్క, ఎవరో సిటీ నుంచి వచ్చింది కావచ్చు. ఏమోనక్క, ఏమడుగు, ఏమైందో, ఏం కథనో. ఈ అమ్మ చూస్తేనే భయం భయం అవుతుంది. ఏమి డ్రెస్ ఏమి, ఆ జుట్టు ఏమి, ఆ మేకప్ ఏమి? ఏమ్మా, ఏం కావాలా? కొంచెం మీ అడ్రస్ ఎక్కడ చెబుతారా? నాకు ఈ అడ్రస్ తెలియక ఊరంతా వెతుకుతున్నాను. ఇక్కడ మా వాళ్ళు ఉన్నారంటే కొంచెం పని పడి వచ్చినాను, కానీ ఎక్కడ దొరకట్లేదు. ఎవరిని అడిగినా అదోలా చూస్తున్నారు, కానీ ఏది చెప్పడమే లేదు. అక్క, ఇదేం భాష అక్క? ఇంగ్లీషా, హిందీనా? ఒక తిక్కు మాకుందానా, ఇది తెలుగునయ్యే, దానికి తెలుగే మాట్లాడక రావాళ్ళు, అట్లా మాట్లాడుతూ ఉంది అది. అయ్యో రామ, తెలుగునేనా? నేను యాదో ఒత్తి ఒత్తి మాట్లాడుతుంది కదా, యాదో పెద్ద భాష ఉండాలా అని అనుకున్నా. నాకు నేను ఏమంటా ఏమది? దీనికేమో అడ్రస్ చెప్పాలంటే ఆ చీటీలో చూడు, నాకే కళ్ళు కనబడతావు. నువ్వన్నా సరే చూసి చెప్పే తల్లి, మళ్ళీ యా భాష అనుకుని చింపి పారేసావు. ఇది యాదో పెద్ద గ్రహాంతరవాస కప్పలకు వచ్చింది. చూడే తల్లి, నువ్వు సరే చూడు. ఇదిగోండి, ఇది అడ్రస్. ఇదా అక్క? అక్కడ మాది అదే వెనకల పక్క లేదా? సేన్లన్నీ అవతలకి ఇండ్లు ఉన్నాయి చూడు, అవతల ఉంది అక్క ఇది అడ్రస్. అవునా? మళ్ళీ అదే మాట చెప్పేదానికి, లేకపోతే దానికి ఏం అర్థమై సాగుదు. ఇంతసేపు వరకు మనం గొనుక్తానే ఉన్నాం, కానీ ఒక్క మాట మాట్లాడవలదు చూడు అది. గో స్ట్రేట్, స్ట్రేట్ కట్, కట్ 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 అయినాక ఒకటి చిన్నగా నదిలాగా వస్తుంది, దానిపైన స్టాండ్, స్టాండ్ అయినాక నడిచి అవతలకు. అక్కడ కొన్ని సేనుల్ని ఏమంటారు అబ్బా, ఏమంటారేమో, ఏందో సేన్లు ఉంటాయి, గ్రీన్ 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 ట్రీస్. దాన్ని దాటినాక హౌసెస్ కమ్మింగ్, గో ఇన్సైడ్, యువర్ హౌస్ ఈస్ దేర్. బాబా ఏమే గంగా, ఇంతరంగా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నావు? అంతరంగా చదువుకున్నావేమే నువ్వు? అవునా అక్క? అక్క, నేను చదువుకునేది ఎంత అనుకున్నావు? 7వ క్లాసు. అందుకే నాకు ఇంగ్లీష్ ఇంత బాగా వస్తుంది. నీకు తెలుగు, నేను తెలుగులో చెప్తే దానికి అర్థం కాదని నేనే ఇంగ్లీష్లో చెప్తున్నాను చూడకు. బాగుంది కదా నా ఇంగ్లీషు? ఏమనుకున్నావు? మా వార్త కూడా ఇట్లా మాట్లాడేది నేను. గో కట్టు, స్టాండ్ పుట్టు అనుకుంటా. ఊరి యాసాలో ఇన్ని రోజులు చెప్పలేదు కదా నీకు ఇంగ్లీష్ వస్తున్నట్టు. మా ఊర్లోకి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. పాపం వాళ్ళకి అడగలేక, మేము చెప్పలేక పడిన తంటాలంతా ఇంత కాదులే. అవును, మీరు ఇంతకీ ఏ భాషలో మాట్లాడారు? ఏమే నువ్వు ఇంగ్లీష్ యంత్రంగా మాట్లాడినా కూడా బొచ్చి మక్కం దానికి అర్థమే కాలేదు. మళ్ళీ నువ్వు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అంటున్నావు. ఏం అర్థమైంది ఏమే దానికి? ఏమో చూడక, అర్థంగా ఇంగ్లీష్ మాట్లాడినా మళ్ళీ ఆ భాష మాట్లాడినామని అడుగుతుంది ఇది. మీరేం చెప్తున్నారు? ఏందో మనకేమి కానీ అర్థం కావలదు. మీరు కూడా పార్టీయేనా? నేను వేరే వాళ్ళతోనే పోతాలే అమ్మా. ఊరిదేనమ్మా, ఏంద్రనైనా ఇది నాకు వచ్చిన కష్టాలు. ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడినా కూడా ఇంగ్లీష్ బాగాలేదంటుంది. పోయి బొచ్చి మొక్కం నెత్తి మీద బాగా తగ్గించుకున్నావు, గొబ్బు చిప్పు లెక్క. పో అవతలకి.